ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ ఎపిసోడ్ రివ్యూ వచ్చేసి మనకి ఎలిమినేషన్ రివ్యూ అనమాట. సండే రోజుది. ఇక్కడ అంటే మనకి వచ్చేసి అభయ్ అండ్ నిఖిల్ ఇద్దరు చీఫ్స్ ఉన్నారు కదా. ఎవరి టీంలోకి ఎవరి చీఫ్ దాంట్లోకి ఎవరు వెళ్ళాలి అని చెప్పేసి ఇక్కడ నాగార్జున గారు అడిగేస్తూ ఉంటారు. అభయ్ టీంలోకి వచ్చేసి ఆదిత్య, ప్రేరణ, మణికంఠ, నబీల్ అండ్ యష్మి. సో వీళ్ళంతా వెళ్తూ ఉంటారు. సో నిఖిల్ టీంలోకి వచ్చేసి సోనియా వచ్చేసి పెద్ద ఎందుకను గైడెన్స్ ఎందుకు వెళ్తున్నాను అంటే తనకి నేను లేకపోతే గైడెన్స్ అనేది ఉండదు సార్, గైడెన్స్ ఇవ్వడానికి వెళ్తున్నా సార్ అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఇక బొమ్మ ఇక ఉంటేనే ఇక తను ఆడేండు, లేకపోతే ఎవరు ఆడలేదు అన్నట్టుగా చెప్పేసింది. సోనియా, సీత, శేఖర్ భాష, విష్ణుప్రియ, పృథ్వీ అండ్ నైనిక వీళ్ళందరూ నిఖిల్ టీంలో ఉన్నారు. ఇక్కడ వచ్చేసి పర్పుల్ అండ్ ఆరెంజ్ కలర్స్ ఇచ్చారు. అంతకుముందు రెడ్, గ్రీన్ అలా ఉండే కదా. సో ఇక్కడ వచ్చేసి రెండు అన్నమాట, పర్పుల్ అండ్ ఆరెంజ్. సో రెండు టీమ్స్కి వాళ్ళకి నేమ్స్ పెట్టమని అడుగుతారు. ఒకటి వచ్చేసి ప్రేరణని, ఇంకొకటి విష్ణుని అడుగుతారన్నమాట. విష్ణు వచ్చేసి శక్తి టీం అని పెట్టుకుంటుంది, తన క్లాన్ నేమ్ వచ్చేసి. ఇంకా ప్రేరణ వచ్చేసి కాంతార టీం అని పెట్టేస్తుంది. సో అబ్బాయి టీం వచ్చేసి మనకి కాంతార టీం, నిఖిల్ టీం వచ్చేసి శక్తి టీం అన్నమాట. ఇంకా నామినేషన్లో ఉన్న వాళ్ళను ఒకరిని సేవ్ చేయాలని చెప్పేసి చిన్న ఒక బాక్సెస్ ఇచ్చేసారన్నమాట. ఆ బాక్స్లో ఫస్ట్ సిల్వర్ బాల్ వేయమన్నారు. దాన్ని ఓపెన్ చేశాక రెడ్ బాల్ ఉంటే వాళ్ళు అన్సేఫ్ అనమాట, నాట్ సేఫ్. గ్రీన్ బాల్ ఉంటే వాళ్ళు సేఫ్ అన్నట్టు. ఇక్కడ వచ్చేసండి మనకి విష్ణుప్రియ సేవ్ అయిపోయింది, తనకి గ్రీన్ బాల్ అనేది అంతే వచ్చేసింది. మిగతా వాళ్ళు ఎవరు సేవ్ అవ్వలేదు. ఇంకా విష్ణుప్రియ జెన్యున్గా ఆడింది. తను ఏ గేమ్ ప్లే చేసినా కానీ మాటల విధానంలో కానివ్వండి తను కరెక్ట్గానే ఉన్నది. తొందరపడి మాట్లాడట్లేదు ఏది కూడా, అంటే మాట్లాడుతుంది, ఎవరైనా ట్రిగ్గర్ చేస్తే మాట్లాడుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా పిక్చర్స్ చూపిస్తారో పిక్చర్స్ నేమ్స్ అనేది చెప్పాలి. ఎవరైతే కరెక్ట్ చెప్తారో వాళ్ళు విన్ అయినట్టు అని చెప్పేసి చెప్తారు. ఒక్కొక్క టీం నుండి ఒక్కొక్కరు వస్తారన్నమాట. ఇక్కడ బుల్ ఇస్తారు, ఇంకొకటి ఇస్తారనమాట బుల్లెట్. అక్కడ వచ్చేసి పృథ్వీ విన్ అవుతాడు. పృథ్వీ అండ్ ప్రేరణ ఇద్దరు వెళ్తారు, అక్కడ పృథ్వీ విన్ అవుతాడు. మణికంఠ అండ్ శేఖర్ భాష ఇస్తారు. యాపిల్ ఇస్తారు, రెడ్ చిల్లీ ఇస్తారు, పండు మిరపకాయ అన్నట్టుగా, పండు మిర్చి అన్నట్టుగా ఉంటుంది. అక్కడ వచ్చేసి మణికంఠ చెప్పేస్తాడు. నెక్స్ట్ వచ్చేసి మనకి సీత అండ్ అబ్బాయి వెళ్తారు. సెల్ది ఫోటో చూపిస్తారు, ఫోన్ది ఫోటో చూపిస్తారు, మనకి సెల్ ఫోన్ అన్నమాట. అక్కడ వచ్చేసి తిరక్ సీత విన్ అయిపోతుంది. ఈ విధంగా గేమ్స్ అనేది పెట్టారండి. గేమ్స్ అనేది పెడితే మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఎవరు నిఖిల్ వాళ్ళ టీం అనేది విన్ అయిపోతుంది. ఇక్కడ అంటే నిఖిల్ టీం అనేది విన్ అయిపోయింది కాబట్టి అక్కడ సీతతోటి ఎండ్ అయిపోతుంది గేమ్ అనేది. మీకు ప్రైజ్ మనీ కావాలన్నా లేదంటే హ్యాంపర్ కావాలన్నా అంటే సో నా వల్ల ప్రైజ్ మనీ అనేది రేషన్ అనేది పోయింది కాబట్టి ప్రైజ్ మనీ కోరుకుంటున్నా అని చెప్పేసి సీత చెప్పేస్తుంది, హ్యాంపర్ వద్దు అంటుంది. సో 15,000 రూపీస్ అనేది వాళ్ళ ప్రైజ్ మనీలో కలిసిపోతాయి. టోటల్గా వచ్చేసి వాళ్ళకి 5,60,000 అనేది ప్రైజ్ మనీ అనేది టోటల్ మొత్తం యాడ్ అయిపోతుంది. ఇంకొకరిని సేవ్ చేసే టైం అయిపోయింది అని చెప్పేసి ఎవరి పేరున్న బాక్స్ వాళ్ళకి ఇచ్చేసారు. అందులో రెడ్ క్యాప్సికమ్ వస్తేనేమో నాట్ సేఫ్, గ్రీన్ క్యాప్సికమ్ వస్తే సేవ్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి సీత అండ్ పృథ్వీ ఇద్దరు సేవ్ అయిపోయారండి, మిగతా వాళ్ళు నాట్ సేఫ్ అన్నమాట. ఒక సీత అంటే ఓకే అని పృథ్వీని ఎందుకు సేవ్ చేశారో అర్థం కాలేదు. చాలా టిపికల్గా ఆడుతున్నాడు. తను మాట్లాడే విధానం కానివ్వండి, తను ఆడే విధానం కానండి చాలా ఏమంటారు బాగాలేదన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఆదిత్య అండ్ శేఖర్ మాస్టర్ శేఖర్ భాష ఇద్దరు బాటంలో ఉంటారు. అక్కడ గార్లెన్స్ ఇచ్చేసి ప్లాస్టిక్ పూల దండలు ఇచ్చేసి ఎవరి ఇంట్లో ఉండాలి ఎవరి ఇంట్లో ఉండకూడదు అని చెప్పేసి ఇంట్లో వాళ్ళనే సెలెక్ట్ చేయమని చెప్తారు. ఓటింగ్ ప్రకారము అయితే ప్రేక్షకులు అనేది చేసేసారు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఉన్న వాళ్ళు సెలెక్ట్ చేయాలని చెప్పేసి చెప్పగానే అందరు ఆదిత్య గారు ఇంట్లో ఉండాలి అని చెప్పేసి చెప్తారు. శేఖర్ భాష ఏంటి అని అంటే తను గేమ్స్లో ఎఫర్ట్స్ పెట్టినట్టు అనిపించలేదు, అది ఒకటి. తన వైఫ్ ప్రెగ్నెంట్ ఉండి అది కొంచెము హోమ్ సిక్ లాగా అయిపోయి తను ఏది మాట్లాడలేదు, మన ఏమంటారు ఎగ్జైటింగ్గా లేరు అని చెప్పేసి రీజన్స్. తను ఏదైనా వర్క్ చెప్తే కరెక్ట్ చేయడం కానీ హెల్ప్ చేస్తాను రావడం కానీ అదేది చేయలేదు అన్నట్టుగా ఫస్ట్ వీక్లో ఉన్నట్టు సెకండ్ వీక్లో లేరు అని చెప్పేసి చెప్తారన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి శేఖర్ భాష గారు ఎలిమినేట్ అయిపోయారు. సో ఇంకా మనకి స్టేజ్ పైకి వస్తారు, ఇంకా మనకి కామన్గా అడిగేస్తారు అన్నమాట. ఇది
ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ రివ్యూ వచ్చేసి మనకి లాస్ట్ వీకే తెలిసిపోయింది కదా, బేబక్క వెళ్ళిపోతారు, శేఖర్ భాష గారు వెళ్ళిపోతారు. కాకపోతే ఈ వీక్ ఎవరు వెళ్తారనేది తెలియదు, మేబీ ఆదిత్య ఓం గారు వెళ్ళిపోవచ్చు. సో ఈరోజు ఎపిసోడ్ రివ్యూ వచ్చేసి ఇదండి. మరిన్ని విషయాలతోటి మంచి వీడియోస్ అని మళ్ళీ కలుద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇంకొకటి ఏంటంటే నేను షార్ట్స్లో దసరా దివాళికి సంబంధించినటువంటి ఇంకొక ఛానల్లో స్టోర్స్ ఉంది అని చెప్పాను కదా, ఆ ఐటమ్స్ లింక్స్ అనేది నేను మొత్తం షార్ట్స్లో కూడా పెట్టేస్తున్నాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓపెన్ చేసుకొని డిస్క్రిప్షన్లో ఇస్తున్నా అండి లింక్స్ వచ్చేసి, ఓపెన్ చేసుకొని చూసుకోగలరు. బాయ్ ఫ్రెండ్స్, ఉందాం ఇంకా మరిన్ని విషయాలతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.